హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై వరల్డ్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ అండి. అమ్మవారికి చాలా ప్రీతికరమైన చక్కెర పొంగలి ఎలా చేయాలో నేను మీకు చేసి చూపించబోతున్నానండి. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఒక చిన్న కప్పుతోని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను స్మాల్ కప్ అండి నేను తీసుకుంది. ఈ కప్పుతోని 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. అంతా కలిపితే ఒక పెద్ద కప్పు రైస్, పప్పు 2 కలిపి ఒక పెద్ద కప్పు అవుతుందండి. ఇప్పుడు 2 కప్పుల రైస్ యాడ్ చేశాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది మరీ ముద్దలాగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా అంటే బాగుంటుంది. విడివిడిగా అన్నం మెతుకులు అనేవి విడివిడిగా వస్తాయి. ఇవి చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయి కదా. ఇంక ఇప్పుడు ఇవి స్టవ్ కట్టేసుకొని మనము ఇవి కాస్త చల్లారిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా వాటర్ తీసేసుకున్నాం కదా, దీంట్లోకి ఈ కప్పుతో రైస్ 1 కప్పు తీసుకున్నానండి నేను. పప్పు బియ్యం కలిపి ఈ కప్పుడే అవుతాయి. ఒక పావు కప్పు వాటర్ వేసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు మిల్క్ తీసుకున్నాను. మీగడ ఉన్న మిల్క్ తీసుకున్నాను నేను. పాలను కూడా ఇప్పుడు మన రైస్లో యాడ్ చేసేసుకొని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పాలు వేయడం వల్ల ఏంటంటే కమ్మగా బాగుంటుంది చక్కెర పొంగల్ అనేది. చాలామంది అయితే పాలు వేయరు, కానీ నేను పాలు వేసి చేసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను దీన్ని ఉడికించుకున్నాను. చూడండి, 3 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. రైస్ చక్కగా ఉడికిపోయింది చూడండి. అసలు మరీ మెత్తగా అవ్వలేదు, మరీ పొడి పొడిగా కూడా అవ్వలేదు. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పొంగల్కి. ఓకే, ఇంక ఇది మనం పక్కన పెట్టేసుకొని ఒక ఇత్తడి ప్యాన్ తీసుకోవాలి. మనం ప్రసాదాలు ఎక్కువగా ఇత్తడి ప్యాన్లోనే చేసుకుంటాం కదా. నేను ఇత్తడి ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నాను, బెల్లం తురుము. అలాగే అదే కప్తో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా షుగర్ తీసుకున్నాను. మనం చేసుకునేది చక్కెర పొంగలి కదా, అందుకే చక్కెర కాస్త ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసి మన చక్కెర బెల్లం అనేది కరిగించుకోవాలి. మరి పాకం ఏం అవసరం లేదు, కరిగించితే సరిపోతుంది. ఈ విధంగా మనము చక్కెర బెల్లాన్ని కరిగించేసుకోవాలి. చూడండి, మన చక్కెర బెల్లం 2 కరిగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని టీ జాలి ఉంటుంది కదా, దాంతోపాటు మనం దీన్ని వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన బెల్లంలో కానీ షుగర్లో కానీ ఏమైనా చిన్న రాళ్ళు ఏమైనా డస్ట్ ఉంటే అదంతా పోతుందన్నమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాన్ ఒకసారి వాటర్తో కడిగేసుకొని మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వడపోసుకున్న పాకం ఉంది కదా, దాన్ని ఆ బౌల్లో వేసేసుకొని మనం ముందుగానే ఉడికించేసుకున్న రైస్ ఉన్న పప్పు ఉంది కదా, ఆ మిశ్రమాన్ని మనం ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలి. వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, కమ్మగా టేస్ట్ బాగుంటుంది. ఇలా కాకుండా మనము డైరెక్ట్ బెల్లం అవన్నీ కూడా డైరెక్ట్ వేస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలా కాకుండా మీకు కొంచెం పల్చగా కావాలి అనుకున్నా, కొంచెం మెత్తగా కావాలి అనుకున్నా మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని మెత్తగా కూడా చేసుకోవచ్చు. అలా అయినా పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. ఒక 10-15 వరకు జీడిపప్పులు వేసుకున్నాను. చిన్నగా బాదం పప్పులు కట్ చేసేసుకున్నాను. ఒక 15 వరకు కిస్మిస్లు వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనము చక్కెర పొంగల్లోకి యాడ్ చేసేసుకుని అంత బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మనైనా
రుచికరమైన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది శ్రావణ మాసం కదా, మనం అమ్మవారికి రోజుకి ఇంకా రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక ప్రసాదం నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అంటూ చేసి పెడితే ఇంకా బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ఇది నచ్చినట్లయితే మీరు అందరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.